హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ని మనం నేర్చుకుందాం. 1B నుంచి చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. సో ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ వస్తాయి, 1 4 మార్క్, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, రైట్? సో ఈ పర్టికులర్ చాప్టర్లో మనం అన్నీ కవర్ చేసుకుందాం. మ్యాక్సిమం మోడల్స్ మనం చెప్పుకుందాము. సెషన్స్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. చెప్పేటప్పుడు మాత్రం నోట్స్ మాత్రం రాయడం మాత్రం మర్చిపోకండి. ప్రాక్టీస్ చేయండి. మీరు స్ట్రైట్ లైన్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. వన్స్ మీకు స్ట్రైట్ లైన్లో పర్ఫెక్ట్గా ఉంటేనే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అర్థమవుతాయి బాగా. స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ప్లేన్, జామెట్రీ ఇవన్నీ మీకు బాగా వస్తే సెకండ్ ఇయర్లో కానిక్ సెక్షన్స్ మీరు బాగా చేయగలుగుతారు. సరేనా? జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాము. సో సి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ -p, q, -p, pq నాట్ ఈక్వల్ టు 0. 2 పాయింట్స్ ఇచ్చారు. ఆ 2 పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ అవును? ఆల్ రైట్, సరే. సో వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్? గివెన్ పాయింట్స్ ఏంటి నాన్న? ద గివెన్ పాయింట్స్ ఆర్, లెట్ us సపోజ్ a -p, q, ఓకే, అండ్ b q, -p. ఇలా అనుకునే కన్నా మీరు పాయింట్స్ని x1 y1 x2 y2 అనుకోండి, అప్పుడు ఇంకా బాగా ఉంటుంది. సో గివెన్ పాయింట్స్, లెట్ x1 y1 ఈక్వల్స్ టు -p, q, ఓకే. తర్వాత x2 y2 ఈక్వల్స్ టు q, -p. అవునా? ఎప్పుడైతే మనం ఇలా అనుకున్నామో మనం స్లోప్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఓ నో? సో వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ ఫార్ములా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. స్లోప్ ఆఫ్ ద లైన్ ఫార్ములా ఏంటి? వెరీ ఇంపార్టెంట్. స్లోప్ ఆఫ్ ద లైన్ దేంతో డినోట్ చేస్తాం? ఎంతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ y2 - y1 బై x2 - x1 ఆర్ y1 - y2 బై x1 - x2, రైట్ నానా? సో m ఈక్వల్స్ టు, ఇక్కడ y2 ఎంతనా? y2 ఈజ్ నథింగ్ బట్ -p. ఇదైనా కరెక్టే, ఇది కూడా కరెక్టే, మీ ఇష్టం ఏదైనా వాడచ్చు. సో -p minus what is y1? q. What is x2? q. What is x1? This is -p. So -p minus q, minus into minus is plus, so q plus p. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ మనం మైనస్ కామన్ తీస్తే దిస్ విల్ బి p plus q డివైడెడ్ బై p plus q అన్న q plus p అన్న ఒకటేనా? సో 2 క్యాన్సిల్ అయిపోతాయి, -1. సో what is the slope of the line అన్న? The slope of the line is, it is -1. ఈ విధంగా మనం చేయొచ్చు. సో మీరు ఈ పర్టికులర్ ఫార్మాట్లో యూస్ చేసినా సరే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. కావాలంటే చెక్ చేయండి. అంటే q మైనస్ ఆఫ్, కావాలంటే చెక్ చేద్దాం. ఇక్కడే చూడండి, ఇట్ ఈస్ y1 - y2 కదా, అంటే q మైనస్ ఆఫ్ -p డివైడెడ్ బై x1 - x2, దిస్ వన్ -p - q, అంతేనా? -p - q, ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈస్ q plus p హోల్ డివైడెడ్ బై, మైనస్ కామన్ తీస్తే వన్స్ అగైన్ p plus q. p plus q ఉన్న q plus p ఒకటే, 2 క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ మనకి ఇక్కడ ఏం మిగిలింది? 1 బై -1, దట్ ఈస్ నథింగ్ బట్ -1. అవునా కదా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది 2 మార్క్స్కి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్స్ ప్యారలల్ పర్పెండిక్యులర్ టు ద లైన్ త్రూ 6, 3 అండ్ -4, 5. ఇక్కడ ఏమంటున్నారంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్గా 2 క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. మిమ్మల్ని 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక క్వశ్చన్ అడగచ్చు, లేదా 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 క్వశ్చన్స్ అడగచ్చు. సి, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్స్ ప్యారలల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద లైన్ త్రూ 6, 3 అండ్ -4, 5. 6, 3, -4, 5 అనే పాయింట్స్ గుండా ఒక స్ట్రైట్ లైన్ ఉంటే ఆ స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉన్న స్ట్రైట్ లైన్ యొక్క స్లోపు ఆ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్న స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కావాలి కదా. సో మనకి ఒక కాన్సెప్ట్ తెలుసు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఉందనుకోండి, దీనికి ప్యారలల్గా మరొక లైన్ ఇలా ఉందనుకోండి, దీని స్లోప్ m అనుకుంటే దీని స్లోప్ కూడా m కదా. ప్యారలల్ లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్ కదా. లేదా సపోజ్ ఈ స్ట్రైట్ లైన్ ఉంది, m స్లోప్తో ఉంది, దీనికి పర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉన్నటువంటి ఒక మరో స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్లోప్ m అయితే దీని స్లోప్ ఏమవుతుంది? -1/m అవుతుంది. అంటే ఎప్పుడైతే 90 degrees ఉంటుందో, పర్పెండిక్యులర్ లైన్ ఉంటుందో, ఆ పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఎంత అవుతుందంటే ఈ స్లోప్ -1 డివైడెడ్ బై ది స్లోప్. అంటే
రెండు పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క స్లోప్స్ని మనం ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి? -1 రావాలి. అంటే ఈ కేసులో సపోజ్ దిస్ ఇస్ m1, దిస్ ఇస్ m2, ఈ స్లోప్ m2 అనుకుంటే m1 ఇంటూ m2 చేస్తే ఎంత రావాలన్నా -1 రావాలి. మరి ఆ విధంగా చూస్తే m2 ఎంత అవుతుంది? -1/m1. అంటే ఇది m2 అయినప్పుడు -1/m1 అవుతుంది దీని స్లోప్. ఇది తెలిసిందే మీకు కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ని ఇక్కడ వాడాలి. సరేనా? ఆల్ రైట్. సో చూడండి, కేర్ఫుల్గా వినండి. సో see, what are the given points here? Given x1 y1 ఎంత నానా? given x1 y1 equal to 6, 3 and x2 y2 equals to -4, 5 కదా నానా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. if two lines are parallel, slopes will be equal. Slopes will be equal. రెండు లైన్స్ ప్యారలల్గా ఉంటాయి, స్లోప్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, రైట్? సో వాట్ కెన్ ఐ సే? ఐ కెన్ సే దాట్ సో హియర్ స్లోప్ ఎంత అవుతుందనా? కాబట్టి ఈ రెండు లైన్స్ యొక్క అంటే x1 y1 x2 y2తో ఏర్పడినటువంటి స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంతో ప్యారలల్గా ఉన్న స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కూడా అంతే కదా. కాబట్టి స్లోప్ m ఫార్ములా ఎంత? y2 - y1/x2 - x1. సో y2 ఇట్స్ 5 - 3 డివైడెడ్ బై x2 - x1 -4 - 6. 5 - 3 is 2 divided by it's -10. It's -1/5. Okay na? If two lines are parallel, slopes will be equal కాబట్టి స్లోప్ ఎంత? ఇట్స్ -1/5. తర్వాత స్లోప్ -1/5 కాబట్టి ఆల్ ఎట్ మనకు వచ్చింది. సో ద స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ లైన్ ఈస్ therefore slope of the parallel line. Slope of the parallel line equal to -1/5. రైట్. తర్వాత సెకండ్ వన్ చూద్దాం. ఇప్పుడు పర్పెండిక్యులర్ కాన్సెప్ట్. జనరల్గా మనం ఫార్ములా ఏమని రాస్తాం? చూడండి, ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ m1 దెన్ స్లోప్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ఇట్ ఏమవుతుంది నాన్న? ఈక్వల్స్ టు -1/m1. అంతేనా? సో m1 ఈక్వల్ టు -1/5 కదా. స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ లైన్కి -1/5 వచ్చింది. హియర్ m1 ఈక్వల్ టు -1/5. దేర్ ఫోర్ స్లోప్ ఈక్వల్ టు -1/m1. సో దిస్ ఈజ్ -1/5 కదా. మైనస్ గెట్స్ క్యాన్సిల్, 5 పైకి వెళ్ళిపోతుంది. 5 విల్ బీ ద స్లోప్, రైట్? ప్లీజ్ నోట్ దిస్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. బట్ రిమెంబర్, ఖచ్చితంగా మీరు ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా పాయింట్స్ రాయాలి. పాయింట్స్ రాస్తే ఇంప్రెషన్ పడుతుంది, వీడి కాన్సెప్ట్ తెలుసు అనేటటువంటి ఇంప్రెషన్ పడుతుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సరే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2, 5 అండ్ x, 3 is 2. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 2 పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి లైన్ యొక్క స్లోప్ వచ్చేసి 2. అలా అయితే ఇక్కడ x అనేది ఎంత అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. చూడండి, ఇలాంటివి మిమ్మల్ని ఖచ్చితంగా 2 మార్క్స్ అడుగుతాడు. సరే, సో హియర్ లెట్ x1 y1, దీన్ని మనం 2, 5 అనుకుందాం. x2, y2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x, 3 అనుకుందాం. స్లోప్ m ఈక్వల్స్ టు 2 కదా నాన్న. స్లోప్ వాడి ఇచ్చాడు కదా m వాల్యూ. స్లోప్ ఎప్పుడు స్మాల్ mతో రిప్రజెంట్ చేస్తాం. సో చూడండి, స్లోప్ ఫార్ములా ఏమవుతుంది? జనరల్గా మనకి ఏం తెలుసు? y2 - y1/x2 - x1, ఆర్ ఎల్స్ మీరు y1 - y2/x1 - x2 అనే రాయొచ్చు, మీ ఇష్టం. సో చూడండి, స్లోప్ వాల్యూ 2 కదా. 2 ఈక్వల్స్ టు దిస్ ఇస్ y2 హియర్ 3 - 5 డివైడెడ్ బై x - 2 కదా. సో చూడండి, సో 2 ఈక్వల్ టు 3 - 5 ఈజ్ -2 డివైడెడ్ బై x - 2. x - 2 ఇటు వెళ్ళినప్పుడు ఏమొస్తుందన్నా? See friends, it's -2 divided by 2. So what I will be getting here? X - 2 equal to 2 1s 2 kada. So it's -1. X equal to -1 plus 2. 2 - 1 is nothing but 1.
Yes or no? So what is the value of x here? The value of x equals to 1. So slope value 2 అవ్వాలి అంటే 2,5 అండ్ 1,3 ఈ రెండు పాయింట్స్ యొక్క స్లోప్ 2 అవుతుంది మనం లైన్ సెగ్మెంట్ డ్రా చేసినప్పుడు ఆ రెండు పాయింట్స్ యూస్ చేసి. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Find the value of k if the straight line 6x minus 10y plus 3 equal to 0 and kx minus 5y plus 8 equal to 0 are parallel. ఓకే, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటున్నాడు. రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటే ఆ రెండు లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వలే కదా, అది లాజిక్. సరే, ఆ లాజిక్ని యూజ్ చేసి ఇక్కడ k వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సి, ఇక్కడ మనం ఏమంటున్నారంటే గివెన్ స్ట్రైట్ లైన్స్ ఏంటి? ద గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ 6x minus 10y plus 3 equal to 0, kx minus 5y plus 8 equal to 0. These are the given straight lines. For example, generally the slope of ax plus by plus c equal to 0 is, idoka line, slope of the line ax plus by plus c equal to 0. ax plus by plus c equal to 0 అనే లైన్ యొక్క స్లోప్ ఎంత అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఎస్ ఓ నో? సో ఈజ్ m ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. అవునా కదా? మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ డివైడెడ్ బై వై కోఎఫిషియంట్ ఈజ్ బి, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. సో సపోజ్ ఈ స్ట్రైట్ లైన్ని మనం L1 అనుకుందాం, ఈ స్ట్రైట్ లైన్ని L2 అనుకుందాం. ఓకేనా? రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. స్లోప్ ఆఫ్ లైన్ 1 ఎంత అవుతుంది? స్లోప్ ఆఫ్ లైన్ 1 ఈజ్ మైనస్ ఎక్స్ కోషెంట్ మైనస్ 6 డివైడెడ్ బై వై కోషెంట్ ఎంత? ఇట్స్ మైనస్ 10 హియర్. సో మైనస్ 10. సో మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, 6/10 విచ్ ఈస్ ఈక్వల్ టు 2 3 6 2 5 10. ml1 ఈక్వల్ టు 3/5. నెక్స్ట్ స్లోప్ అంటే m ఆఫ్ లైన్ 2 ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోషెంట్ మైనస్ k డివైడెడ్ బై వై కోషెంట్ ఈజ్ మైనస్ 5. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, ఇట్ ఈస్ k/5. అవునా? సో స్లోప్స్ ఆర్ ఈక్వల్ కదా వెన్ టూ స్ట్రైట్ లైన్స్ ఆర్ ప్యారలల్. మనం ఏం రాయాలి ఇక్కడ? వెన్ టూ స్ట్రైట్ లైన్స్ ఆర్ ప్యారలల్గా ఉన్నప్పుడు స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్. అవునా కదా? సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. సో 3/5 ఈక్వల్స్ టు k/5. So 5 gets cancelled. K value enta? K value equals to 3. Right, Nana? This is logic. Please note this. Let us see the next question. Okay. Friends, look at the next question. Find the value of P if the straight lines 3x plus 7y minus 1 equal to 0 and 7x minus py plus 3 equal to 0 are mutually perpendicular. ఇక్కడ సేమ్ క్వశ్చన్, టైప్ ఆఫ్ క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్లో ప్యారలల్ అన్నారు, ఇప్పుడు పర్పెండిక్యులర్ అంటున్నారు. ఎలా సాల్వ్ చేయాలి? సో ఇక్కడ p ఈజ్ ద అన్నోన్ వాల్యూ. ఈ పర్పెండిక్యులర్ కండిషన్ యూజ్ చేసుకుని p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో వాట్ ఆర్ ద గివెన్ స్ట్రైట్ లైన్స్? ద గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్, సపోజ్ లైన్ 1 ఏంటన్నా? లైన్ 1 ఈజ్ 3x plus 7y minus 1 equal to 0. And what is the second line? Second line equals to 7x minus py plus 3 equals to 0. These are the two lines. So slope of first line, slope general formula ఏంటి? Slope formula, slope of line ax plus by plus c equal to 0. ఫార్ములా ఏంటన్నా? ఖచ్చితంగా మీరు ఆన్సర్ రాయాలి. సో స్లోప్ ఎంతనా? ఇట్స్ మైనస్ ఎక్స్ కోషెంట్ బై వై కోషెంట్, దట్ మీన్స్ మైనస్ a by b. ఎస్ ఆర్ నో? ఈ పాయింట్ ఖచ్చితంగా రాసి తీరాలి ఎగ్జామ్లో. సో స్లోప్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ ఏమవుతుంది? ఇట్స్ మైనస్ a by b అంటే మైనస్ 3/7. స్లోప్ ఆఫ్ ద సెకండ్ లైన్ ఎంత? స్లోప్ ఆఫ్ ద సెకండ్ లైన్ ఇస్ మైనస్ ఎక్స్ కోషెంట్ బై వై కోషెంట్ ఈజ్ మైనస్ p. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, ఇట్స్ 7/p. అవునా? సో రెండు స్లోప్స్ని కూడా మనం మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి? -1 రావాలి. అలా వస్తే రెండు పర్పెండిక్యులర్. అవునా కదా? సో చూడండి, ఇఫ్ టూ లైన్స్ ఆర్ మ్యూచువలీ పర్పెండిక్యులర్, ఓకే, పర్పెండిక్యులర్ సింబల్, పర్పెండిక్యులర్, then the product of their slopes, then the product
of their slopes equals to -1. అవునా కదా? Therefore what is the slope of the straight line అన్న అంటే ఇక్కడ ml1 into ml2 equal to -1 అవ్వాలి అంతేనా? ml1 is nothing but -3/7 into what is ml2 nana? It's 7 by p. 7 by p which is equal to -1. 7 1 7 minus minus gets cancelled. 3 by p equal to 1 implies p equal to enta 3 by 1. What I will be getting here? P value equals to 3. So p value 3 ఉన్నప్పుడు ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కూడా పర్పెండిక్యులర్ అవుతాయి. అర్థమైందా? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఖచ్చితంగా ఫార్ములా మెన్షన్ చేయాలి. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y if the line joining 3 comma y and 2 comma 7 is parallel to the line joining the points -1 comma 4 and 0 comma 6. ఈ రెండు లైన్స్ని ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తున్నప్పుడు ఏర్పడిన లైన్ యొక్క స్లోప్ ఎంతో ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తున్నప్పుడు ఏర్పడినటువంటి స్లోప్ కూడా అంతే. ఈ లైన్ యొక్క స్లోప్స్ ఈక్వల్. అలాంటప్పుడు వాల్యూ ఆఫ్ y ఎంత అని అడుగుతున్నాడు. దిస్ ఇస్ ద అన్నోన్ వాల్యూ. ఆల్ రైట్. సో గివెన్ పాయింట్స్ ఏంటన్నా? given points. So given points చూడండి మనం ఎలా రాయొచ్చు. సో హియర్ గివెన్ పాయింట్స్ వచ్చేసి 3 కామా y ఫర్ లైన్ 1 ఏర్పడినటువంటి పాయింట్స్ అండ్ 2 కామా 7. అవునా? ఫర్ లైన్ 2 పాయింట్స్ ఏంటన్నా? -1 కామా 4 అండ్ 0 కామా 6. సో లైన్ 1 యొక్క స్లోప్ కావాలి. సో వీ నో దట్ మనకి స్లోప్ ఫార్ములా ఏం తెలుసు? స్లోప్ ఆఫ్ ద లైన్ ఎల్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇలా అయినా రాయకపోవచ్చు మీ ఇష్టం. స్లోప్ ఫార్ములా ఏంటి? -x కోషంట్ బై y కోషంట్. అవునా కదా? సో -x కోషంట్ బై y కోషంట్. అండ్ సో దీని నుంచి కాకపోతే మనం ఇది ఇవ్వలేదు, మనకి పాయింట్స్ ఇచ్చారు కాబట్టి పాయింట్స్ని యూజ్ చేసి రాయాలి. సో వీ హ్యావ్ టు రైట్ యాజ్ స్లోప్ ఫార్ములా ఏంటి? స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్. స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా రాయాలి. స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటన్నా? 2 పాయింట్స్ స్లోప్ బై 2 పాయింట్స్ అని రాయండి. స్లోప్ బై 2 పాయింట్స్ ఫార్ములా ఏంటన్నా? ఇట్ ఈస్ సపోజ్ x1 y1 అండ్ x2 y2. ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదే కదా ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్లోప్ ఆఫ్ m1 ఎంత? స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్ స్లోప్ ఆఫ్ ml1 లైన్ 1 యొక్క స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై అంటే 7 మైనస్ y డివైడెడ్ బై 2 మైనస్ 3. అంతేనా? So what I will be getting here? 7 minus y divided by 2 minus 3 is -1. What I will be getting? -1 పైకి వెళ్ళిపోతే y minus 7 వస్తుంది. So slope of line 2 is 6 minus 4 divided by 0 minus of -1 కదా? So 6 minus 4 is 2, minus of minus is +1. I will be getting 2 by 1 is 2. సో ఇక్కడ ఏమంటున్నాడు? ప్యారలల్ అంటున్నాడు. ఈ స్ట్రైట్ లైన్ ఈ పాయింట్స్ వల్ల ఏర్పడిన స్ట్రైట్ లైన్స్ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. సిన్స్ ద స్ట్రైట్ లైన్స్ ఆర్ ప్యారలల్, సిన్స్ ద లైన్స్ ఆర్ ప్యారలల్, దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. hence what can we say? ml1 equal to ml2. line 1 slope equal to line 2. అయితే ఏం రాయినా? సింపుల్గా మీరు ml1లు ml2లు రాయకపోయినా m1 m2 అని కూడా మీరు రాసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ రైటింగ్ ఎల్. ఆల్వేస్ మీకు అర్థం అవ్వడానికి లైన్ అని మెన్షన్ చేయడానికి మీకు చెప్తున్నాను. సింపుల్గా మీరు m1 m2 అని కూడా రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. సి ఓకే, ఇప్పుడేమొస్తుంది మనకి? సో y minus 7 which is equals to 2. what I will be getting నాన్న? y equal to 2 plus 7 వస్తుంది. therefore y equals to 9. రైట్ నాన్న? the value of y is 9. సరేనా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. very important question. See,
Find the value of k if the straight lines are y minus 3kx plus 4 equal to 0, 2k minus 1 into x minus of 8k minus 1 into y minus 6 equals to 0 are perpendicular. రెండు స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే k వాల్యూ, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే k వాల్యూ ఎంత? సరే చూడండి, సి ఫ్రెండ్స్, ఆల్ రైట్, సి ఇది ఒక లైన్, ఇది ఒక లైన్ కదా. సపోజ్ గివెన్ స్ట్రైట్ లైన్స్ ఏంటన్నా, గివెన్ lines are y minus 3kx plus 4 equal to 0. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఆర్ మైనస్ 3kx అంటే x కోషంట్ మైనస్ 3k ప్లస్ y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇదొక ఈక్వేషన్. తర్వాత వచ్చి ఈక్వేషన్ వచ్చేసి 2k మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 8k మైనస్ 1 ఇంటూ y మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇవి రెండు స్ట్రైట్ లైన్స్, అవునా? ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోపు ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ని మల్టిప్లై చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ వచ్చేసి -1 రావాలి కదా. దేర్ ఫోర్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఫార్ములా ఏంటి? స్లోప్ ఆఫ్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b, అవునా? సో సపోజ్ ఇది లైన్ 1, ఇది లైన్ 2 అనుకుందాం. లైన్ 1 అనుకున్నాం, ఇది లైన్ 2 అనుకున్నాం. ఈ రెండు లైన్స్ యొక్క స్లోప్స్ కావాలి కాబట్టి ml1 ఎంత, ఆర్ ఎల్స్ m1 మీ ఇష్టం. సో మైనస్ ఏ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ కోషంట్ డివైడెడ్ బై వై కోషంట్, దట్స్ నథింగ్ బట్ 2k minus 1, అవునా? సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, సో 3k డివైడెడ్ బై 2k minus 1 అలా ఉంచండి. సో వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ నానా? మైనస్ ఎక్స్ కోషంట్ బై వై కోషంట్ కదా, మైనస్ ఆఫ్ 2k minus 1. సారీ, ఇట్స్ నాట్ sorry, hold on, oh my god, minus x quotient by y quotient value is 1 kada, yes or no? Right, it's 3k here kada, minus into minus plus denominator 1 ఉంది కాబట్టి అది వస్తుంది మళ్ళీ. సో లైన్ 2 యొక్క స్లోప్ ఎంత? మైనస్ ఎక్స్ కోషంట్ బై అంటే మైనస్ ఆఫ్ 2k minus 1 డివైడెడ్ బై వాట్ ఈస్ ద y కోషంట్ అన్న, మైనస్ ఆఫ్ 8k minus 1. సో minus gets cancelled. So I will be getting 2k minus 1 divided by 8k minus 1. So ఈ రెండు స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ -1 అవ్వాలి. సో ఇఫ్ టూ లైన్స్ ఆర్ perpendicular, then slopes, the product of slopes equals to -1. The product of slopes equals to -1, right? So 3k into this particular term, 2k minus 1 divided by 8k minus 1 equal to -1 కదా. సో 3k తో 2k minus 1 మల్టిప్లై అవుతుంది. సో 6k స్క్వేర్ మైనస్ 3k ఈక్వల్స్ ఈ 8k minus 1 -1 తో మల్టిప్లై అవుతుంది. సో మైనస్ ఆఫ్ 8k minus 1. I will be getting 6k square minus 3k, it's equal to minus 8k, minus into minus is plus 1, minus 8k ఇటు తీసుకురండి, 6k square minus 3k plus 8k minus 1 equal to 0, plus 1 ఇటు వస్తే మళ్ళీ -1, అవునా కదా. సో 6k square plus 5k, 8 minus 3 is 5 కదా. సో 3 to 6 కదా నాన్న. సో 6k square నేనేం రాయచ్చు, 5 అంటే ఎలా రాయచ్చు, 6 minus 1 ఉంది, 6k లేదంటే 6 1 6ఏ కదా. సో 6k minus 1k సరిపోయింది. 6k కామన్ తీస్తే ఐ విల్ బీ గెటింగ్ k plus 1, -1 కామన్ తీస్తే మళ్ళీ k plus 1 వస్తుంది. ఆన్ ఏ హోల్ k plus 1 కామన్ తీస్తే 6k minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ k ఈక్వల్ టు ఇక్కడ k plus 1 ఈక్వల్ టు 0 అవుతుంది, అవునా. తర్వాత 6k minus 1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇవి రెండిట్లో మనం ఏం తీసుకుంటాం, k plus 1 ఈక్వల్ టు 0 అంటే k ఈక్వల్ టు -1, ఇదొక టర్మ్. 6k ఈక్వల్ టు -1 అటు వెళ్ళిపోతే +1, k ఈక్వల్ టు 1/6 అంటే k ఈక్వల్ టు 1/6 ఆర్ k ఈక్వల్ టు -1. అంటే రెండు స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్గా అవ్వాలి అంటే k వాల్యూ షుడ్ బి either -1 ఆర్ 1/6. రైట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye bye.